మేము ఇంకా జీవితంలో ఎదగలేకపోతున్నాము, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, మరి మేము ఏం చేయాలో తోచట్లేదు అనుకునేవారు ఈ పరమ పవిత్రమైన ఈ గ్రహణ సమయంలో చక్కగా ఆ భగవంతుని ముందు, మీ ఇష్ట దైవం ముందు మీ సంకల్పాలను తెలియజేయండి. మనము ముందు భగవంతుడిని క్షమించమని క్షమా ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏం లేదు, మరి నేను ఏవో తెలుసో తెలియకో ఎవరికో ఇబ్బంది కలిగించి ఉంటాను, వాళ్ళందరినీ క్షమించమని కోరుతూ ఉన్నాను, ఇకపైన ఎవరికి ఇబ్బంది కలిగించను, నాకు ఇలా ఉత్తమంగా జీవించాలని ఉంది, కాబట్టి దానికి సరైన మార్గాన్ని సూచించమని భగవంతుడిని ప్రార్థించండి. అదేవిధంగా మీరు ఏ విధంగా బతకాలనుకుంటున్నారో, మీ ఆలోచనలు ఏమున్నాయో ఉత్తమంగా బతకడానికి, మీరు ఏ విధంగా ఇతరులకు సహాయపడగలరో వాటన్నిటిని కూడా ఒక పుస్తకం తీసుకొని చక్కగా దాంట్లో రాయండి. మీ సంకల్పాలన్నీ కూడా భగవంతుడికి నివేదించుకోండి. అప్పుడు తప్పకుండా మీకు ఆ మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈరోజు చేసుకునే సంకల్పము మీకు ఎంతో 1000 రెట్ల బలాన్ని ఇస్తుంది, విశేషమైన ఫలితాలను చూపిస్తుంది.